తిప్పిరెడ్డి మమతారెడ్డి గారు, పల్నాటి మస్తాన్ నాయుడు గారు, చిలకూరు లక్ష్మీరెడ్డి గారు, రాష్ట్ర హౌసింగ్ మరియు ఐఎంపీఆర్ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి స్వాగతం సుస్వాగతం. కోరుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముద్దు బిడ్డ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావాల్సిన కోరుతున్నాం. రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారిని వేదిక మీద కోరుతున్నాం. అలాగే నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని వేదిక మీద కోరుతున్నాం. అలాగే 17వ డివిజన్ అధ్యక్షుడు ఊటుకూరు దత్తాత్రేయ గారిని వేదిక మీద కోరుతున్నాం. కార్యక్రమం మీకందరికీ తెలుసు. మీ అందరి కష్టం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలతో యువనాయక్ సుపరిపాలన తొలడుగు రాష్ట్రంలోనే అందరికంటే ముందు 12వ తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్టుదల. ఈ యొక్క సుపరిపాలన తొలడుగు కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, ఉదయగిరికి, కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా పార్థసారథి గారు చూస్తూ ఉన్నారు. వారు కూడా తరచుగా అటు నాకు గాని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి గాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు. వారందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించేదానికి పార్థసారథి గారు ఈరోజు ఇచ్చేశారు. అందుకే వారి రాక సందర్భంగా మనందరం కలిసి 85 లక్షల రూపాయల వ్యయంతో వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించుకున్నాం. ఈ 85 లక్షలు కలిపితే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల్లో ఈ 85 లక్షలు కలిపితే ఈ యొక్క డివిజన్ లో అక్షరాల 3,60,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులు మనం చేపట్టాం. ఈ 85 లక్షల పనులు కాకుండా మిగతా పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయిని ప్రారంభోత్సవాలు కూడా చేసి ప్రజలకు అందించాం. ఈ 85 లక్షల రూపాయలు చేపట్టే పనులు కూడా వీరంత త్వరగా పూర్తి చేసి అందిస్తానని మాటిస్తూ రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. మిత్రులు, సోదర సమానులు, గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసి రాజకీయాలు చేస్తున్న వ్యక్తులం. మీ అందరి అభిమాన పాత్రుడు ప్రీతమ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి సోదరులు, ఇక్కడ సోదరుడికి అన్నకి తోడుగా ఉంటూ నియోజకవర్గ సమస్యలు, నియోజకవర్గ ప్రజల సమస్యల్ని అహర్నిశలు పట్టించుకుంటూ
పట్టించుకుంటూ మీలో ఒకటిగా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న గిరిధర్ రెడ్డి గారికి, మిత్రులు సుపరిచితుడు, నాకు అత్యంత సన్నిహితుడు, సోదర సమానుడు రూప్ కుమార్ యాదవ్ గారికి, మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ బూత్ ఇంకా సీనియర్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కారులో వస్తుంటే మా పిఏ ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో ఏవి జరిగినాయి అని చెప్పేసి ఒక లిస్టు ఇవ్వటం జరిగింది. కానీ ఆశ్చర్యమే కాకుండా ఒకంత మీ ఎమ్మెల్యే గారి మీద కొంచెం కుళ్ళు కూడా నాకు మనసులో వచ్చిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. దాదాపు ఈ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో 268 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన శాసనసభ్యులు ఎవరు ఉన్నారంటే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అని చెప్పేసి నేను నమ్ముతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. అంటే ఆయనలో ఉన్న పట్టుదల కానివ్వండి, ఆయనలో నియోజకవర్గం పట్ల ఉన్న కమిట్మెంట్ కానివ్వండి, ప్రజలకి సేవ, ఆ తాపత్రయం నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానికి కానివ్వండి, నియోజకవర్గంలో ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన పడుతున్న ఇబ్బందులే ప్రాముఖ్యం అన్నిటికంటే కూడా అనే భావనతో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న శ్రీధర్ రెడ్డి గారిని మీకు మనవి చేస్తానని. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలడుగు పూర్తి కాలేదు. కానీ మన నియోజకవర్గంలో ఈ నెల 12వ తారీఖుకే పూర్తి చేశారంటే మీరందరూ కూడా ఒక టీం లాగా వ్యవహరించి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారో, పార్టీ కార్యక్రమాలు ఎంత చిత్తశుద్ధితో మీరు అమలు చేస్తున్నారో నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా, ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రీతం యువనేత లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో కార్యకర్తల బలం ఏమిటో తప్పకుండా చెప్తానని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తానని. మరికపోతే సుపరిపాలనలో తొలడుగు మనం అధికారంలోకి వచ్చి, బహుశా ఈ విధంగా అధికారంలోకి చరిత్రలో ఎవరు వచ్చి ఉండరు. 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించడం అంటే ప్రజలకి నాయకత్వం పట్ల ఏ మేరకు నమ్మకం ఉందో, అంతకుముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పడ్డారో అది తార్కాణం అని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. మీరు 124 స్థానాలు ఇస్తే గతంలోకి మళ్ళీ ఇదేదో నా మూలంగా వచ్చింది, నన్ను చూసి వేశారు, ఇది నా గొప్పతనం, మీరంతా ఏంటి, కార్యకర్తలు ఏంటి అనే భావన తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీలో కానీ ఎవరికీ లేదని చెప్పేసి మీ అందరికీ శ్రవణీయంగా మనం చేస్తాను. ప్రతి నాయకుడు ఈ కూటమిలో ఇది అత్యంత బాధ్యతగా ప్రజలందరూ కూడా పెట్టిన, నెత్తి మీద పెట్టిన బరువుగా భావించి, బరువుని మనస్ఫూర్తిగా స్వీకరించి మీ సమస్యలు పరిష్కరిస్తానికి ఎన్నికల్లో మా కార్యకర్తలు ఏదైతే ప్రతి ఇంటికి వెళ్లి మా ప్రభుత్వం వస్తే, మా కూటమి వస్తే ఈ విధంగా చేస్తామని ఏదైతే చెప్పారో వాటిని అమలు చేయటానికి ప్రతి నిమిషం కూడా మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఏం కష్టపడతారండి అని మీరు అనుకోవచ్చు. 124 సీట్లతో పాటు 10 లక్షల కోట్ల అప్పుల తట్టని కూడా నెత్తి మీద పెట్టారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమం సూపర్ 6 లో భాగంగా అమలు చేస్తున్నామో వాటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనకు వచ్చే ఆదాయం గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కానీ, అప్పుల మీద వడ్డీ కట్టడానికి కానీ, అదేవిధంగా జీతాలకు కానీ వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని మళ్లీ సరిచేసి రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి సరిపోవట్లేదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. అయినా కూడా తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తా ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇగో 10 లక్షల కోట్ల అప్పు ఉందబ్బా, మాకు తెలియదు, ఎన్నికల్లోకి రాకముందు ఇన్ని అప్పులు ఇన్ని విధ్వంసం చేశారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయాల. అన్ని హామీలను కూడా ఏదైతే కార్యకర్త ఇంటింటికి వెళ్లి చెప్పాడో ఆ కార్యకర్త తలెత్తుకునే విధంగా ఈ రోజు మనం అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈరోజు వైసీపీ వాళ్ళు చెప్తా ఉండొచ్చు, సంక్షేమం అంటే మేమే బ్రాండ్ అంబాసిడర్లం,
మా రాష్ట్రంలో మా పరిపాలన జరిగినట్లు సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదని చెప్పేసి గొప్పగా చెప్తా ఉంటారు, అప్పుడప్పుడు కూడా వింటా ఉంటాం. కానీ ఎవరైనా సరే దమ్ముంటే వైసీపీ నాయకులకి ఎవరికైనా సరే నెల్లూరు రూరల్ సెంటర్ లో అయినా సరే, నెల్లూరు సెంటర్ లో అయినా సరే చర్చకి సిద్ధమని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఏమిచ్చారు, ఈ మొట్టమొదటి సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఏమిచ్చిందో ఒక్కసారి అనాపైసంతో సహా లెక్కలేసి చెప్తామని చెప్పేసి మీకు సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా, గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 2,250 రూపాయలు ఇస్తే మనం 4,000 రూపాయలు ఇచ్చిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. 4,000 ఇవ్వటమే కాకుండా బకాయిల పేరు మీద 3,000 రూపాయలు ఇచ్చి మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు చేతిలో పెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. ఈరోజు 4,000 పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మనకి దరిదాపులు కూడా లేదనే విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. నేను మనం 4,000 ఇస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణలో కేవలం 2,100 మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇక అంతకు మించి దేశంలో 600, 1,000 రూపాయలు అట్లా ఇస్తున్నారు, కానీ మన దరిదాపులు కూడా లేదు. అయినా కూడా మరి ప్రభుత్వం మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించిన విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. గత ప్రభుత్వం ఇట్లాగే మనం ఏ విధంగా అయితే సూపర్ 6 తీసుకుని ఇంటింటికి వెళ్ళామో ఆ రోజు వాళ్ళు కూడా వెళ్లారు. ప్రతి ఇంటికి వెళ్లి చదువుకునే ప్రతి పిల్లవాడికి మేము అమ్మఒడి ఇస్తాము అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇంటికి ఒకరికే ఇస్తామని చెప్పేసి 15,000 రూపాయలు చేతులు పెట్టి చేతులు కడుక్కున్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. కానీ మనం ఆ విధంగా చేతులు కట్టుకోవడానికి ప్రయత్నం చేయలే. వాళ్ళు ఒకటే ఇచ్చారు కదా, మనం కూడా ఒకటే ఇద్దాంలే అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. పెన్షన్ ద్వారా సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చాం మొట్టమొదటి సంవత్సరంలో. అదేవిధంగా తల్లికి వందనం 10,091 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను. మరి 3 సిలిండర్లు మీరు ప్రతి ఇంటికి కూడా మీరు వెళ్ళుంటారు. ధైర్యంగా మీరు వెళ్ళగలిగారంటే, మనందరం వెళ్ళగలుగుతున్నామంటే ఈ సంక్షేమ కార్యక్రమాన్ని చిత్తశుద్దితో కృషి అమలు చేస్తున్నాం కాబట్టి వెళ్ళగలిగామని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను. 3 సిలిండర్లు ప్రతి 4 నెలలకి ఒకటి ఉచితంగా ఎందుకు ఇచ్చారు? ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేద మహిళలందరూ కూడా ఈ పుల్లల పొయ్యితో ఆ పొగ కడుపులోకి వెళ్లి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కళ్ళలోకి వెళ్లి అనారోగ్యం పాలవుతున్నారు, వీళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాలని చెప్పేసి 1999, 2004 మధ్యలో ఏదైతే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే గ్యాస్ బండ 1,000 రూపాయలు అయిపోయింది. ఈ 1,000 రూపాయలు పెట్టి బండ కొనుక్కోలేమని చెప్పేసి మళ్ళీ పుల్లల పొయ్యికి మారుతున్నారు మన పేద అక్క చెల్లెలు అనే ఉద్దేశంతో ఈ రోజు 3 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం దీపం 2 పథకం ఏదైతే ఉందో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పేసి మనం చేస్తానే. ఎక్కడా కూడా ఏదో కొంతమందికి వచ్చుండకపోవచ్చు, కానీ రాని దానికి కారణం ప్రభుత్వం డబ్బులు వేయకపోవడం కాదు, లేకపోతే లబ్ధిదారులు తగ్గించుకోవాలనే ఆలోచన కాదని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని. తప్పకుండా మీ డీటీని కానివ్వండి, లేదు మీ సచివాలయంలో ఉద్యోగస్తులు కానీ పిలిచి ఇదిగో నాకు కరెక్షన్ ఉంది, నాకు ఎందుకు రాలేదు, ప్రభుత్వం చెల్లిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి నిలదీయమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ సవినీయంగా మనం చేస్తాను. ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా మరి ఆయిల్ కంపెనీలకి ప్రభుత్వం ఇప్పటికే మీ అందరి తరఫున చెల్లించింది కాబట్టి ప్రతి పైసా మీకు చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఏదో ఆధార్ కార్డు లింక్ లేదు, లేదా ఎన్సీపీ ఏదో లేదు, ఎన్పీసీ ఏదో లేదు, రకరకాల కారణాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచన కూడా చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఏంటంటే మీరు డబ్బులు కట్టుకోకుండా, ఇప్పుడేంటి మీరు డబ్బులు కడితే తర్వాత అకౌంట్ లోకి మీ ఆ అమౌంట్ వస్తా ఉంది. అలా కాకుండా నేరుగా గ్యాస్ కంపెనీకి వెళ్లి మీ సిలిండర్ మీరు తెచ్చుకుని ₹1 కూడా కట్టుకోకుండా ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అన్న క్యాంటీన్లు ఎందుకు ఉంది ఆయన కడుపుమంట? అన్నకే ఎవరు భోజనం పెట్టినా కూడా మనందరం కూడా అన్నదాత సుఖీభావ అని చెప్పేసి ఆశీర్వదించి వస్తాం. కానీ గత ప్రభుత్వంలో ఎందుకు ఓకే చాలా ప్రభుత్వాలు చూస్తా ఉన్నాం, వేరే రాష్ట్రాల్లో పేర్లు మార్చుకుంటారు మంచి కార్యక్రమాలుంటే. కానీ ఇప్పుడు తెలంగాణ మన తమిళనాడు ఉంది మీ పక్కన,
స్టాలిన్ గారు అమ్మ క్యాంటీన్ అని అంటే ఆ క్యాంటీన్లు అదే విధంగా కొనసాగిస్తా ఉన్నారు. అది ఒక పెద్దరికం లేకపోతే ఉన్నత స్థాయి మనుషులు ఆలోచించే విధానం అని చెప్పేసి మనం చేస్తాం. కానీ అన్నా క్యాంటీన్ రద్దు చేసిన విషయం మీ అందరికి తెలుసు. ఈ రోజు మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మనందరం 5 రూపాయలకే తింటుండొచ్చు. అక్కడ పేదవాళ్ళందరూ కూడా మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ చాలా సార్లు భోంచేసాం అన్న క్యాంటీన్ లో 5 రూపాయలకే మనం తింటుండొచ్చు. కానీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలిసాడు దాని మీద. 5 రూపాయలకు భోజనానికి పేదవాడికి అందించడం కోసం ప్రభుత్వం 98 రూపాయలని ఎవరైతే సంస్థ సప్లై చేస్తుందో ఆ భోజనాల్ని వాళ్ళకి చెల్లిస్తుందనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. దాని ద్వారా ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల మందికి ఆకలి తీర్చిన పేదవాడి ఆకలి తీర్చిన కార్యక్రమం మన అన్న క్యాంటీన్ అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నెల నిన్ననే మేమందరం కూడా కేబినెట్ లో మాట్లాడాం. ఎప్పుడు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉందో అది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. 2వ తారీఖునో 3వ తారీఖునో అని చెప్పారు. వాళ్ళు ఏదైతే 2,000 ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఆ 2,000కి మరొక 5,000 కలిపి 7,000 రూపాయలు మీ ప్రతి రైతు ఖాతాకి చెల్లించే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. గత ప్రభుత్వం కేవలం 12,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తే మనం అన్నదాత సుఖీభావ్ కింద 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనీగా మనం చేస్తామని. అంతేకాకుండా మొన్ననే లోకేష్ గారు మా అందరికీ చెప్పారు, మనం ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 అన్నారో అది కూడా చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి మీ అందరికీ సేవనీగా మనం చేస్తాను. మరి అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి పక్క ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేతే రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేతే అమ్మ దగ్గరికి కూతురు దగ్గరికి కొడుకు దగ్గరికి వెళ్లే అక్క చెల్లెలందరూ ఇక్కడ ఉన్నారు. వచ్చే ఆగస్టు 15 నుంచి మీరందరూ కూడా చక్కగా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసి మీ బంధువుల దగ్గరకు కానీ లేదా మీ పనుల కోసం కానీ చక్కగా ఆర్టీసీని వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ సేవనీగా మనం చేస్తానని. మరి ఒక పక్క సంక్షేమం 10 లక్షల కోట్ల అప్పు ఉంది కానీ తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తలా. మనందరికీ కూడా జ్ఞాపకం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అని కానీ గుర్తుకొచ్చేది ఏంటంటే రోడ్లలో ఉన్న గుంటలన్నీ కూడా మొట్టమొదటిగా గుర్తుకొస్తాయని చెప్పేసి మీకు మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే నేను మళ్లీ సంక్రాంతి సమయానికి గుంటలు ఉండకూడదు అని చెప్పేసి ఒక ఆదేశం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. మరి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా రోడ్లన్నింటినీ కూడా గుంటలు పూడ్చడం కానీ రోడ్లు వేయటం కానీ చేసే కార్యక్రమం మరి చేసిన విషయం మీ అందరూ కూడా మరి అహర్నిశలు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్న మీ అందరికీ కూడా బాగా తెలిసి ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్ మనం చేస్తాను. మళ్లీ కూడా నిన్ననే మంత్రి గారు చెప్తా ఉన్నారు, మరో 1,000 కోట్లు ఇచ్చి రహదారుల్ని మరి పూర్తి చేయమని చెప్పేసి. ఏదైనా మిగిలిపోయిన రహదారులు ఉన్నాయంటే గత ప్రభుత్వం యొక్క చేతకానితనం మూలంగానే చెప్పేసి మీకు మనం చేస్తాను. ఎందుకంటే సెంట్రల్ ఫండ్ తో టెండర్లు పిలిచేసి లేదా ఎన్డీపీ నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచేసి మేము పూర్తి చేస్తామని చెప్పి ఆఖరికి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు పక్కదారులు పట్టించే మూలంగా ఆ రోడ్లన్నీ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను. మరి ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించాలి తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నాకు సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వం అంటే 5 కోట్ల జనాభాకి సంబంధించిన విషయం అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. రాజకీయం అంటే, పరిపాలన అంటే కేవలం 175 అసెంబ్లీ స్థానాలు లేకపోతే 25 పార్లమెంటు స్థానాలు కాదు. 5 కోట్ల మంది సంక్షేమం, 5 కోట్ల మంది కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి మార్గం వేయటమే పరిపాలన అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు మీరు ఆలోచించి చేయండి, ఎటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాల్ని 2 కళ్ళకి మెళ్ళే ముందుకు తీసుకెళ్తామంటే ఏ విధంగా అడ్డు వేస్తానికి లేతే విభేదాలు సృష్టించి విద్వేషాలు సృష్టించి సమాజంలో చీలికలు తీసుకొచ్చి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను. దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గతంలో ఈనాడు చేయని వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మన రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టడానికి అనేక దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హామీ ఇవ్వాల్సిన దుస్థితి ఆయనకు వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను.
ఏమిటది? ఆ భూతాన్ని రాకోకుండా మేము కట్టడి చేస్తాము. మా రాష్ట్ర ప్రజలు ఆ భూతం ద్వారా ఈ రాష్ట్రంలో ఎటువంటి విధ్వంసం జరిగింది, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా నష్టం జరిగింది అన్ని కూడా వాళ్ళు కళ్ళారా చూశారు, వాళ్ళు అనుభవించారు. కాబట్టి మా మంచి పరిపాలన అందించి మళ్ళీ ఆ భూతం రాకోకుండా చేస్తాము, మీరు ధైర్యంగా వచ్చి మాకు పెట్టుబడులు పెట్టండి అనే స్థాయికి దిగజారాల్సిన పరిస్థితి వచ్చిందంటే గత ప్రభుత్వం గురించి ఏ విధమైన అభిప్రాయం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈరోజు తల్లికి వందనం, అమ్మఒడి ఇవన్నీ మీరు ఏమనుకుంటారంటే ఏదో ప్రభుత్వం డబ్బులు మాకు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చింది ఏంటి? కరెక్టే, మేమేమి మా జేబుల్లో నుంచి ఇవ్వం. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఒక కార్యక్రమం మొదలు పెడితే ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ చివరి చేయాలో కూడా ఒక ఆలోచన ఉండాలని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. అమ్మఒడి ఇచ్చారు, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు, అమ్మఒడితో 10వ తరగతి దాకా చదువుకున్నారు, ఫీజు రింబర్స్మెంట్ తో ఇంజనీర్ చదివారు, లేకపోతే డిగ్రీ చదివారు. తర్వాత ఏమిటి? డిగ్రీ చదివిన తర్వాత ఏం చేస్తారా పిల్లలందరూ కూడా? మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించగలరా? మీరు మా తిరిగితే శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ చుట్టూతా, శ్రీధర్ రెడ్డి గారి ఇంటి చుట్టూతారా, లేదా మన గిరి చుట్టూతా తిరగలిగారు తప్పితే మీరు ఎక్కడ కూడా ఉద్యోగాలు సృష్టించలేరు. మీరు ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు చదువుకునే పిల్లలు చదువుకోవడం అంటే కేవలం ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడితోనో ఫీజు రింబర్స్మెంట్ సరిపోదు. పేదవాళ్లు తినక పచ్చడి మెతుకులు తిని నేను ఏదైతే కష్టపడ్డానో నా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు సుఖమైన జీవితాన్ని అనుభవించాలని ఏదైతే ప్రతి తల్లిదండ్రికి ఆశ ఉంటుందో ఆ ఆశ మూలంగా మీరు చాలా డబ్బులు పిల్లవాడి మీద ఖర్చు పెట్టుంటారు. కానీ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఎటువంటి ఉద్యోగం లేకుండా నీ కళ్ళ ముందు తిరుగుతా ఉంటే ఎంత బాధ క్షోభ అనిపిస్తారో మీరు ఒకసారి ఆలోచించేయండి. గత ప్రభుత్వం అక్కడే పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి కారణం వారి చేతకానితనం, వారికి చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా ప్రజల మీద అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందండి? ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా ఇవ్వగలమా మనం? ప్రభుత్వ ఉద్యోగం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఊరికి 2-3 గ్రాడ్యుయేట్లు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు ఏ గ్రామం వెళ్ళండి, ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, లేకపోతే ఎవరొకరు చదువుకున్న వాళ్ళు ఉంటా ఉన్నారు. మరి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో దొరుకుతాయంటే దొరకవు. ఒక తహసీల్దార్ ఉంటాడు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు, లేకపోతే ఇంకో 10 మంది ఉంటారు. ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రభుత్వ రంగం కంటే కూడా ప్రైవేట్ రంగం ఈ రోజు ప్రపంచంలో చాలా ముందస్తులో ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను. కానీ ప్రైవేట్ రంగంలో ఏం చేశారు? మన గత గవర్నమెంట్ పారిపోయే విధంగా చేశారు. ఒక పెద్ద వ్యాపారవేత్త మీ పక్క జిల్లా చిత్తూరు జిల్లా గల్లా జయదేవ్ గారిని తీసుకోండి, లేదు మా నియోజకవర్గం పక్కనే అశోక్ లేలాండ్ అనే ఒక పెద్ద సంస్థ ఫ్యాక్టరీ మొత్తం కట్టింది చంద్రబాబు నాయుడు గారు 14-19లో. ప్రారంభించడానికి వచ్చేసరికి ఆ ప్రభుత్వం మారిపోయింది. వారితో ఏ లావాదేవీల్లో తేడా వచ్చిందో మాకు తెలియదు, లేదా వాళ్ళు ఏం డిమాండ్ చేశారో మాకు తెలియదు. 5 సంవత్సరాలు మా కళ్ళ ముందు ఆ ఫ్యాక్టరీకి తాళాలు వేసేసి ఆ మేనేజ్మెంట్ వెళ్లిపోయి మొన్న మార్చిలో లోకేష్ గారి చేతుల మీదుగా అది ప్రారంభించుకున్నామని చెప్పేసి మీకు మనం చేస్తాను. అది ప్రారంభించుకుంటే కాకుండా నిన్నే మీరు పేపర్లో చూశారో లేదో 100వ బస్సు ఈ 3-4 నెలల్లో 100 బస్సులు తయారు చేసి 100వ బస్సుని మహారాష్ట్ర గవర్నమెంట్ కి సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా చేశారు. అంటే 5 సంవత్సరాల్లో ఎన్ని బస్సులు నష్టపోయామో, ఆ అన్ని వేల బస్సులు తయారు చేయడం ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం ఎంత వచ్చేదో, ఆ ఫ్యాక్టరీ ఉన్నట్లయితే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఎంత వచ్చాయో ఎప్పుడన్నా ఆ ప్రభుత్వం ఆలోచించదా అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈ రోజు అదే మన ముఖ్యమంత్రి గారి ప్రయత్నం, తాపత్రయం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించి ఈ రోజు మన రాష్ట్రంలో కల్పించి మన ప్రతి పిల్లవాడు కూడా మంచి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో మరి ముందుకు వెళ్ళాలి, లేదా ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే తాపత్రయంతో పనిచేస్తానని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఒకరోజు నేను అడిగాను ముఖ్యమంత్రి గారిని, సార్ మీరు ఎక్కువగా పరిశ్రమలు, సాఫ్ట్వేరు లేకపోతే ఈ విధంగా మీరు ఆలోచన ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటారు, పేదవాళ్ళ గురించి ఆలోచన తక్కువ ఉంటుందని చెప్పేసి అంటారు అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు నాకు, పాఠశాలది సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, ఇవి ఇచ్చి ఏమిటి వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది మనం గనక పరిశ్రమలు, సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చి ప్రతి పిల్లవాడిని చదివించడమే కాకుండా నైపుణ్యాలు నేర్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి నన్ను అడిగారని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈ రోజు ప్రతి గ్రామం వెళ్ళండి, ఏదో ఉన్నత వర్గాల వారే కాదు,
పేదవాళ్ళ బీసీల కుటుంబాల్లో, ఎస్సీల కుటుంబాల్లో, మైనార్టీల కుటుంబాల్లో ఎంతమంది అమెరికా కానీ విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించి ఈ రోజు మీరు అనేక మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అమెరికా ప్రయాణం చేయడం కానివ్వండి, అక్కడ పిల్లలు సంపాదిస్తే ఇక్కడ ఆస్తులు కొనుక్కుని ఎంత గౌరవంగా సమాజంలో బతుకుతున్నారో ఒక్కసారి ఆలోచించు పరిసారి అని చెప్పినప్పుడు నిజంగానే నా కళ్ళు ఓపెన్ అయినాయి అని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తామని. సంక్షేమ కార్యక్రమం ఒక్కటే కాదు, మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం ఇక జీవితకాలం అంతా కూడా ఎవరేమి ఇస్తారా, ఏ పెన్షన్ ఇస్తారా అని ఆధారపడుకోకుండా మనం మన కాళ్ళ మీద నిలబడే విధంగా ఏ విధంగా చేయాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీదకి శ్రవణిగా మనం చేస్తాం. దానికోసమే ఈరోజు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మరి దాదాపు 10 లక్షల కోట్లకి సంతకాలు చేయడమే కాకుండా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే పనులు మిర్చి రైతులు ఏదో ఆందోళన చేస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. మేమందరం ఏమనుకున్నామంటే రావద్దని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతుల గురించి, ఈ విద్యార్థులు, నిరుద్యోగ యువకుల గురించి ఈ అసెంబ్లీలో గొడవ చేయడానికి వచ్చారు అని చెప్పేసి మేము కూడా అప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని మేమందరం కూడా మరి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అన్న కూడా ఉన్నాడు అసెంబ్లీలోనే. స్పీకర్ గారు బెలుగొట్టారు, ప్రారంభమైన లేచారు, నిలబడి అరుస్తూ మొదలుపెట్టారు. దేనికోసం? విద్యార్థుల కోసం కాదు, రైతుల కోసం కాదు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలని, నాకు ప్రతిపక్ష నాయకు పదవి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి గంట సేపు అసెంబ్లీని నడవకోకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు మనం చేస్తాను. నిజంగా ఆయనకి గనక ప్రజల మీద ఏ చిత్తశుద్ధి ఉన్నా పదవి ఏమిటి, పదవి లేకపోయినా పర్వాలేదు, నేను ప్రజల తరపున పోరాటం చేస్తానని ఒక భావనతో వచ్చినట్లయితే ప్రజలందరూ కూడా గుర్తించేవాళ్ళని చెప్పేసి మనం చేస్తాను. గంట సేపు అసెంబ్లీని ఆపితే దాంట్లో ఒక 5 నిమిషాలు కూడా ప్రజల సమస్యల గురించి ప్రస్తావించిన పాపాన పోలేదని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తామని. ఏ ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడలేరా? ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు సీతారెడ్డి గారు ఉన్నారో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఒకే ఒక శాసనసభ్యుడు. మరి అదేవిధంగా జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ ఆఫీసర్, జనశక్తి ఏదో పార్టీ ఉంది, ఆయన ఒకే ఒక శాసనసభ్యుడు. కమ్యూనిస్టులకి కేవలం 3 శాసనసభ్యులు ఉండేవాళ్ళు. అదేవిధంగా ఎంఐఎంకి కేవలం 5-6 శాసనసభ్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ అసెంబ్లీకి రాలేదా? అప్పుడు మీరందరూ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ టీవీలో చూడలేదా? వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళో, ఏ విధంగా ప్రభుత్వం మెడలు వంచేవాళ్ళో, ఏ విధంగా ప్రజల సమస్యల్ని వెలిగెత్తి చాటేవాళ్ళు అసెంబ్లీలో మీరందరూ కూడా చూడలేదా? 11 మంది శాసనసభ్యులు పెట్టుకుని మాకేదో 40% ఓట్లు వచ్చినాయి అంటున్నారే, 40% ప్రజల్ని గాలికి వదిలేసి, 11 మంది శాసనసభ్యులు గెలిపించిన ప్రజల్ని గాలికి వదిలేసి కేవలం నీకు ఒక పదవి రాలేదని, ఒక హోదా రాలేదని నువ్వు ప్రజాస్వామ్యం నుంచి పారిపోతున్నావంటే నీ ఆలోచన విధానం ఏమిటో ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మేమెక్కడ కూడా మీలాగా అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న పేరు పెట్టుకున్నట్లు మేమెక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఒక్క అక్షరం కూడా పక్కకు జరగమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తామని. మేము ఫాలో అయ్యేది అంబేద్కర్ గారి రాజ్యాంగాన్నే ఫాలో అవుతాం. మీకు కావాలంటే అప్పటికప్పుడు ఏదో ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకుంటారేమో, కానీ రెడ్ బుక్ అనేది మీ 5 సంవత్సరాల్లో కొడతారు కదా. అదేవిధంగా మీరు చేసిన అక్రమాలు కానివ్వండి, మీరు చేసిన విధ్వంసాలు కానివ్వండి, మీరు చట్ట వ్యతిరేక పనులు కానివ్వండి, అధికారులు విర్రవీగి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా విరవేగారు వాళ్ళందరి గురించి సమాచారం మేము నోట్ చేసుకున్నాం. మీకెందుకు భయం? మీరు కనుక చట్ట వ్యతిరేక పనులు చేయకపోతే రెడ్ బుక్ కాదు, ఎల్లో బుక్ కాదు, ఏ బుక్ గురించి కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకంతా ఒళ్ళంతా కూడా భయం పట్టుకుంది. మీరు చేసిన పనులు కానివ్వండి, ఈ రాష్ట్రంలో సృష్టించిన విధ్వంసాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో చేస్తున్న దోపిడీ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు గుర్తొచ్చి ఆ రెడ్ బుక్ రోజు సింహస్వప్నంలాగా ఉంది తప్పితే మేము రెడ్ బుక్ రాజ్యాంగం మాకు లేదు. మా రాష్ట్రంలో అమలు చేసేది కేవలం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా మనం చేస్తామని. ఆ విధంగా మాట్లాడితే మమ్మల్ని కక్ష కట్టారు, మమ్మల్ని కేసులో పెట్టారని చెప్తున్నారు. అంతేగాని ఆ కేసు ఎందుకు వచ్చింది, కేసులో తప్పుల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తాను. మద్యంలో దోపిడీ లేదు, ఇంకొకటి మైనింగ్ లో దోపిడీ, అన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే మరి తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంటది అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చామో
మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన ప్రీతమ యువనేత లోకేష్ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అన్ని అవకాశాలని వినియోగించుకుంటున్నామని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలాలి. అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి. అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా ఒక గూడు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా చదువుకునే అవకాశాలు, సంతోషంగా జీవించే పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసడంతో పాటు మరి పరిశ్రమలు స్థాపించడం కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. మరి అదేవిధంగా బలహీన వర్గాలు కూడా, ఏదైతే బలహీన వర్గాల సంక్షేమం ఉందో ఈ ప్రభుత్వానికి, బలహీన వర్గాలు దళితుల సంక్షేమం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. మొన్న మరి మత్స్యకారులకి ఏదైతే ఎక్కడ డ్రైన్ కు సంబంధించిందో ఏదో నీటికి సంబంధించిన సమస్యని ఎత్తితే 150 మంది కూడా ఆయన మీద దాడి చేయడానికి, అంటే కొడతానికని కాదు, వాదనకి అరుస్తాం చేసినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ తగ్గాలి, కూర్చుందామనే భావన లేకుండా ఆయన చెప్పాల్సిన విషయాన్ని మరి స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి, మరి టీవీల ద్వారా ప్రజలకు చెప్పిన మంచి యోధుడు మీ ప్రీతమ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ గారు అని చెప్పేసి మీకు మనం చేస్తాను. అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసం నాకు మంత్రి పదవి వస్తుందా లేదా, నాకు ఇస్తారా, ఏమైనా చైర్మన్ ఇస్తారా, వాటి కోసం కాకుండా ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా నాకేంటి, ఒకవేళ నా దగ్గరికి వస్తే అన్న మాకేంటి హౌసింగ్ ఏంటి, టిట్కో ఇల్లు ఏంటి అని అంటాం. లేదు ఒక ఆర్ఎన్బి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్న మా దగ్గర రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి, మరి ఏదైనా నిధులు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి నిమిషం కూడా మరి ఆయనకి ఉన్న ప్రతి నిమిషాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి పాటుపడుతున్న విషయాన్ని కూడా మీ అందరికంటే చాలా గౌరవం అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఆయన ఏ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా కూడా సాధ్యమైనంత వరకు దాన్ని పరిష్కరించడానికే ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. మరి గిరి గాని, మన క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు వారందరూ కూడా కష్టపడి బట్టి అత్యంత మెజారిటీతో మరి ఈ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించిన విషయం ఏదైనా తెలిసిందే. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ప్రతిపక్షం మాట్లాడుతుందో ప్రతి నిమిషం కూడా మనకి తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ప్రతిపక్షం ఈరోజు వాళ్ళు చేసిన పనులు చెప్పుకోవడానికి ధైర్యం లేదు, మనం చేసే పనుల్లో తప్పుని ఎత్తి చూపిస్తే వారికి శక్తి లేదు. కానీ విధ్వంసం సృష్టించటమో, రపరప నరుగుతామనో, లేకపోతే ఇటువంటి సినిమా డైలాగులతో ప్రజల్లో విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి శాంతి ప్రశాంతి కోరుకునే ఈ నెల్లూరు వాసులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీకు మనవి చేస్తానని నేను. మరి అటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ప్రతిపక్షం చేసే వ్యాఖ్యలు కానివ్వండి, లేదా వారు ఏదైతే విమర్శలు రోడ్ల మీద దిగి మరి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తారో దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనవి చేస్తూ ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.